హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే మెంతి కూర అండ్ ఎగ్ ఫ్రై రెండు కలిపి కాంబినేషన్లో చూపిస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజుల తర్వాతనైతే ఫుల్ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా మెంతి కూరను ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, మెంతిని అయితే మంచిగా క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాము. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ అనేటివి బాగా ఇగ్గుతుంది అన్నట్టు ఆయిల్ని. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 4 గుడ్లు వేసుకుంటున్నాను, అందుకే దానికి సరిపడా ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకున్నాను. చూడండి, ఇవైతే మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అనేటివి మగ్గేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, మంచిగా మగ్గినాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. చాలా బాగుంటుందండి కర్రీ, మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టు వీడియోలో చూసుకుంటూ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసిన అండి, ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయి, అందుకే సాల్ట్ కొంచెం యాడ్ చేసిన. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ నీసు వాసన అనేవి రాకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడైతే దీంట్లో పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కూడా మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ అయితే, నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనం శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నటువంటి మెంతి ఆకులను ఇందులో వేసుకోవాలి. ఫస్టే ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. కొందరు ఏంటంటే ఎగ్స్ వేసినాక వేస్తారు. మెంతి అంటే కొంచెం చేదు వస్తుంది కదా, కాబట్టి మనం ఆయిల్లోనే మెంతిని మగ్గనివ్వాలి. అప్పుడు దీని చేదుతనము, పచ్చివాసన అంతా కూడా పోతుందండి. అందుకే ఫస్టే ఆయిల్లో వేసుకోవాలి, కొంచెం మగ్గనిచ్చుకోవాలి అంతే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేనైతే మూత పెట్టుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూడండి, ఆకులన్నీ దగ్గరికి వచ్చేసినాయి, మగ్గింది. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడైతే 4 ఎగ్స్ని తీసుకున్నాను నేనైతే. ఫస్టే ఒక గిన్నెలో పెట్టుకున్న కొట్టి ఈ 4 ఎగ్గులను దీంట్లో వేస్తున్నాను. చూసారు కదా, ఎగ్స్ని అయితే ఈ కూరలో వేస్తున్నాను. ఇలా వేసి వాటిని కదపకూడదండి, ఫస్టే కాసేపు అలానే ఉంచుకోవాలి. ఒక 2-3 మినిట్స్ దాకా అట్లనే ఉడికేంత వరకు చూసుకోవాలి, ఫస్టే కలపకూడదు. ఇప్పుడైతే మూత పెట్టుకోండి ఒక 2-3 నిమిషాలు. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా గంట పెట్టి కలుపుకోండి, ఎందుకంటే కొంచెం కిందది పైన, పైనది కిందికి చేసుకోండి. ఒకటేసారి ఫస్టే ఎగ్స్ వేసినాక వెంటనే కలిపొద్దండి. పీసెస్ అనేవి మొత్తం చిన్న చిన్నగా కట్ అయిపోతాయి. నేను చూపించినట్టయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగానైతే నేనైతే కొద్దిసేపు అట్లానే ఉంచి కలుపుతున్నాను.
ఇప్పుడు చూడండి కిందిదంతా మళ్ళీ ఉల్టా వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే పైన కింద ఎగ్స్ మంచిగా ఉంటాయి. ఫస్టే కలపడం ద్వారా అంతా మంచిగా ఉండదు. కొద్దిసేపు అయితే అట్లనే ఉంచాలి. చూడండి ఎగ్ అయితే అస్సలు ఉడకలే పైన. ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాం కదా, మంచిగా బాయిల్డ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగానైతే చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. మళ్ళీ మూత అయితే పెట్టుకుంటున్నా నేను. చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారపొడి వేసుకోవాలి. కారం నేను పచ్చిమిర్చి తక్కువనే వేసిన కాబట్టి కారం ఎక్కువనే వేస్తున్నా. కారం వేసుకుంటే బాగా చక్కగా ఉంటుంది, స్పైసీగా మంచిగా అనిపిస్తుంది. మీ ఇష్టం అండి, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేస్తున్నాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. చూడండి ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చూసారా దగ్గర పడ్డది. ఇప్పుడైతే దానిపై నుండి నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. చూసారు కదా, రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. ఇప్పుడైతే తినేస్తున్నాం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.